ముందుకు నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి, అలాగే వేదిక అలంకరించినటువంటి ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జనసేన నాయకులకు అందరికి కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మీరందరూ కూడా 12 ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు. కానీ నాకు ఇది మొదటిది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నాకు క్షమించండి కొద్దిగా, ఎందుకంటే మొదటిసారి కాబట్టి ఒక 5 నిమిషాలు తీసుకుంటాను. దయచేసి మనోహర్ గారు క్షమించాలని కోరుకుంటా ఉన్నా. మొదటగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు చెప్తాను, వినండి వినండి వినండి. నాకు రాజశేఖర రెడ్డి గారైనా ఎన్టీ రామారావు అయినా నాకు ఇష్టం. మీరు దయచేసి వినాలా. నేను నిజాలు చెప్తాను, పిఠాపురం సాక్షిగా అన్ని నిజాలే చెప్తాను. వినాలా, నాకు జరిగిన విషయాలు కూడా చెప్తాను. ఆ తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు, మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. కానీ ఏం జరిగింది, నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన, నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, మన వంశీ గారిని ఆయన చెప్పాడు కదా, మన ఈయన సినిమా యాక్టర్, ఆయన పేరేంటి, పోసాని మురళి గారు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఈయన పోయి జగన్మోహన్ రెడ్డి గారు పోయి వాళ్ళని పరామర్శిస్తాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా, రఘురామకృష్ణరాజు గారిని నిన్ను ఏదో మాట్లాడితే ఆయన లోపల పెట్టించి కుదగొట్టించి కాలు చేతులు